టు YOYO TV Health. వింటర్లో స్కిన్ కేర్ చాలా ముఖ్యం. ఈ సమయంలో ఎన్ని మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాసినా ఫలితం ఉండదు. కాబట్టి ఇంట్లోని సహజ సిద్ధంగా తయారు చేసే కొన్ని మాయిశ్చరైజర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలు సమయాల్లో కంటే చలికాలంలో చర్మానికి ఎక్కువ కేర్ అవసరం. ఈ టైంలో చర్మం పగుళ్ళు తేలి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ సమస్యకి ఇంట్లోనే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు. అవేంటి, వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చర్మాన్ని ముఖాన్ని అందంగా ఉంచుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికోసం ఎన్నో మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ రాస్తూ ఉంటారు కూడా. అయితే మామూలు సమయాల్లో ఓకే, శీతాకాలంలో మాత్రం ఎన్ని క్రీమ్స్ రాసినా చర్మం మాత్రం పొడిగానే ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఇంట్లోనే దొరికే వస్తువులతో చర్మం ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. అయితే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి వల్ల చర్మం చాలా అందంగా ఉంటుంది. ముఖాన్ని క్లీన్ చేయండి. ముందుగా ముఖాన్ని చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. అయితే ఇందుకు చలిగా ఉంది కదా అని ఎక్కువగా వేడి నీటిని ఉపయోగించకూడదు. ఇలా చేయటం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మాయిశ్చరైజర్స్ ఈ సమయంలో ఎప్పుడూ కూడా చర్మానికి పోషణ చాలా అవసరం. అయితే ఇవి ఖరీదైన క్రీమ్సే వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోని కొన్నింటిని ఉపయోగించి మాయిశ్చరైజర్లా వాడచ్చు. అవేంటంటే కొబ్బరి నూనె, రోజ్ వాటర్ మిశ్రమం. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని ఉపయోగించి మాయిశ్చరైజింగ్ తయారు చేయొచ్చు. దీనికోసం ఓ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని తీసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపండి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖం, చర్మంపై బాగా మర్దన చేయండి. ఆలివ్ ఆయిల్లోనూ మంచి మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇది చర్మానికి ఎంతగానో పోషణనిస్తుంది. ఇందుకోసం ఓ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ నిమ్మరసం కలపాలి. మీకు కావాలంటే ఈ కొలతలతోనే మాయిశ్చరైజింగ్ కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ఫేస్, స్కిన్ కి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల నిగారింపు మీ సొంతం. ఇక పాలతో చూస్తే పాలలో మంచి మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించి చర్మాన్ని మెరిపించవచ్చు. ఇందుకోసం కాసిని పాలు తీసుకొని అందులో 1/2% తేనె కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మాయిశ్చరైజింగ్ లా వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, పాలు, నిమ్మరసంతో ముందుగా ఆలివ్ ఆయిల్, పాలు 1 స్పూన్ పరిమాణంలో తీసుకుని ఇందులో 1/2 స్పూన్ నిమ్మరసాన్ని బాగా కలపాలి. దీన్ని బాగా మసాజ్ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే వచ్చిన మార్పుని గమనించవచ్చు. ఆల్మండ్ ఆయిల్తో బాదం నూనె కూడా మంచి మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది. బాదం, కొబ్బరి, నువ్వుల నూనెలు సమాన పరిమాణంలో తీసుకొని బాగా కలపాలి. ఇలా చేయటం వల్ల సిల్కీ చర్మం మీ సొంతం అవుతుంది. దోసకాయ రసంలో కాసింత నిమ్మరసం కలిపి ఆలివ్ నూనె కలిపి బాడీకి అప్లై చేసి బాగా మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల మంచి నిగారింపు సొంతమవుతుంది. కొబ్బరి పాలలో మంచి మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఓ స్పూన్ కొబ్బరి పాలల్లో కొబ్బరి నూనెని కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని బాగా మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల త్వరలోనే మంచి మెరుపు సొంతమవుతుంది. ఇక కలబందలో మంచి మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. రెగ్యులర్గా ఈ జెల్ని రాయటం వల్ల చక్కని మెరుపు వస్తుంది. చర్మంలో ఈ జెల్ని కాస్త తీసుకొని అందులో ఏదైనా ఆల్మండ్ ఆయిల్, నువ్వుల నూనె కలిపి రాయటం వల్ల చక్కగా కొద్ది రోజుల్లోనే వచ్చే మార్పుని మీరు గమనించవచ్చు. బాదం నూనె, తేనె. ఓ స్పూన్ బాదం నూనెలో కాసింత తేనె కలిపి మర్దన చేస్తుండాలి. ఇలా చేయటం వల్ల త్వరగానే చర్మంలో మంచి నిగారింపు వస్తుంది. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. త్వరలోనే మంచి నిగారింపు వస్తుంటుంది. వెన్న, నిమ్మరసంతో స్నానానికి ముందు కాసింత వెన్న తీసుకుని అందులో చిటికెడు పసుపు, 2 చుక్కల నిమ్మరసం కలిపి ముఖంపై మర్దన చేయాలి. అనంతరం స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల త్వరలోనే మంచి నిగారింపు మీ సొంతమవుతుంది. ఇక పెరుగుతో చూసినట్లయితే పెరుగు కూడా మంచి మాయిశ్చరైజింగ్ కంటెంట్. పెరుగుని నేరుగా ముఖంపై రాసి మర్దన చేసి ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల మంచి మాయిశ్చరైజింగ్ మీ సొంతం అవుతుంది. ఇక బొప్పాయి పండు చర్మానికి చాలా మంచిది. కాసింత బొప్పాయి పండుని చిదిమి అందులో కాసింత తేనె కలిపి ముఖంపై రాయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల చర్మ నిగారింపు రెట్టింపు కూడా అవుతుంది. చలికాలంలో ఎన్ని క్రీమ్స్ రాసినా చర్మం పొడిబారుతూనే ఉంటుంది. ఇందుకోసం ఖరీదైన క్రీమ్స్ బదులు ఇంట్లోనే దొరికే సహజ సిద్ధమైన నూనెలతోనే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ తయారు చేసుకోవడం చాలా మంచిది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.